హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్మిల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, నువ్వులు, కొంచెం చింతపండు వేసి పచ్చడి చేస్తున్నానండి. ఇది రైస్‌లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటది. మీరైతే ఖచ్చితంగా మస్ట్ అండ్ ట్రై అండి. ఫస్ట్ అయితే నువ్వులు తీసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో వేయించుకున్నానండి. వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ ఏసేసుకొని పచ్చిమిర్చి ఏసేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ప్లస్ కొంచెం కరివేపాకు అది కూడా వేసేసుకొని బాగా కొంచెం వేగించుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అవి కూడా కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా మనం ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాం కదా, నువ్వులు, ఒక స్పూను కల్లుప్పు, ఒక స్పూను జీలకర్ర, ఇవి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి పొడి పొడిగా. నువ్వులు కొంచెం మెత్తగా అవ్వకుండా ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ తీసుకొచ్చి పచ్చిమిర్చి వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో యాడ్ చేసేసేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి మనం కొబ్బరి అనేది కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అవి కూడా యాడ్ చేసేసి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, చింతపండు కూడా వేయాలి. చింతపండు వాటర్ దాంట్లో నానబెట్టాం కదండి, ఆ వాటర్ అయితే పడేయద్దు. ఈ టైంలో మనకు అవి పనికొస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా అందులో వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే చూడండి ఇలా వస్తే చాలు. ఈ మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వస్తే చాలండి. అదే బాండిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసి కొంచెం ఎండుమిర్చి వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఈ పచ్చడి అయితే ఏది ఉందో అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఎందుకంటే అదేం పెద్ద ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో మిక్స్ అవుతే చాలు. అంతే, ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే అండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. ఈ కొబ్బరి పచ్చడి అనేది చూడండి, వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో 2 స్పూన్లు పచ్చడి వేసేసుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మీరు ట్రై చేయాలి, మస్ట్ అండ్ ట్రై అండి ఈ పచ్చడి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది దిక్కు తోచదు కదా, ఆ టైంలో ఇలాగ పచ్చడి చేసేసుకొని తింటే మనం చాలా రైస్‌లోకి 10 మినిట్స్‌లో కంప్లీట్ అవుతది. మనం ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుందనమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ.